తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఆసక్తికర పరిస్థితి నెలకొంది. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వలస వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలు దిక్కుతోచని స్థితిలో చిక్కుకున్నట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ అక్కడ పూర్తిగా మేళవించుకోలేకపోతున్నారు. అంతేకాదు తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్లే అవకాశాలు మూసుకుపోయిన నేపథ్యంలో ఈ నాయకులు ఆలోచనల తాళంలో తడబడి త్రిశంకు స్థితిలో ఉన్నారు. ఇక మరోవైపు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న అనర్హత కేసుపై ఎప్పుడు ఏ తీర్పు వస్తుందోనని వారు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరితే భవిష్యత్తు బాగుంటుందని ఆశించారు. కానీ ఇప్పుడు ఆ మాటలకు తీరులేని చీలిక కనిపిస్తోంది. బీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన ఈ ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్ లో ప్రత్యేక గుర్తింపు పొందలేక పార్టీలో విలీనం సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో నిరాశకు లోనవుతున్నారు. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి సహా కీలక నేతలు తమను పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేలు పెదవి విరుస్తున్నారని సమాచారం. హామీలు ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు వాటిపై చర్చ కూడా జరగలేదన్న ఆవేదన వీరిలో ఉందట. దీంతో పార్టీ మారిన నిర్ణయం సరైందా అనే అనుమానంతో వారు విరక్తితో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ లోకి తిరిగి వెళ్లే ఆలోచన చేసిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. గూడెం మహిపాల్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, దానం నాగేందర్ లాంటి నేతలు ప్రయత్నాలు చేసినట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపించినా కేసీఆర్ మాత్రం వారి పునఃప్రవేశానికి తలొగ్గలేదని చెబుతున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విషయాన్ని తేల్చి చెప్పినట్లు తెలిసిందే. ఇటీవల కేటీఆర్ పాడి కౌశిక్ రెడ్డి కలిసి ఎమ్మెల్యేలకు అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ 10 మంది పరిస్థితి మరింత సంకీర్ణంగా మారింది. స్పీకర్ ఆలస్యం చేస్తున్నాడని ఇప్పటికీ కోర్టు అసహనం వ్యక్తం చేయగా నోటీసులు పంపించి విచారణ కూడా చేపట్టింది. దీంతో తీర్పు ఏ విధంగా వస్తుందన్న ఉత్కంఠ వారిలో తీవ్రంగా నెలకొంది. అనర్హత వేటు పడితే ఉప ఎన్నికలు తప్పవు. ఆ ఎన్నికల్లో గెలిస్తే సరే కానీ ఓడితే వారి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. డిసాటిస్ఫైడ్ కాంగ్రెస్ నాయకులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికీ అస్పష్టతలో కూరుకుపోయారు. ముందుకు వెళ్లలేరు, వెనక్కి తిరగలేరు అన్న చందంగా వారి పరిస్థితి సాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయంలో క్లారిటీ రావాలంటే సుప్రీంకోర్టు తీర్పు వెలువడే వరకు వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.